హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్కీ డిపిఎస్. గైస్, మనకు వన్ ప్లస్ నుంచి ఒక ఫోల్డబుల్ మొబైల్ అనేది రాబోతుంది గైస్. మనకు ప్రజెంట్ మనకు వన్ ప్లస్ నుంచి ఫోల్డబుల్ కానీ ఫ్లిప్ ఫోన్స్ కానీ ఏం లేవు అనుకో. ఇదే మనకు వన్ ప్లస్ నుంచి ఒక ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు, ఫోల్డబుల్ మొబైల్. ఈ మొబైల్ వచ్చేసి సేమ్ మనకు బుక్ టైప్లో ఉంటుంది గైస్. మనకి ఇది ఓపెన్ చేసినప్పుడు సేమ్ ట్యాబ్ లాక్ అవుతుంది, పెద్ద స్క్రీన్ సైజ్ అవుతుంది. మనకి ఇది క్లోజ్ చేస్తే మనకు చిన్న సైజ్ ఉంటుంది గైస్. ఇది వచ్చేసి మనకు 2-in-1 మొబైల్ అని చెప్పొచ్చు. రెండు డివైస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీనికి పేరు కూడా పెట్టినారు కదా మనకు. ఇది వచ్చేసి వన్ ప్లస్ ఓపెన్ కదా ఇది సేమ్ మనకి ఎట్లా ఉంటుందంటే బుక్ టైప్లో ఉంటుంది. ఇది మనకు ఓపెన్ చేసినప్పుడు ఒక డిస్ప్లే ఉంటుంది, మనకు క్లోజ్ చేసినప్పుడు పైన ఒక కవర్ డిస్ప్లే వస్తుంది కదా. మొత్తం 2 డిస్ప్లేస్ వస్తాయి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మనకు శాంసంగ్ నుంచి కానీ మిగతా బ్రాండ్స్ నుంచి కూడా ఉన్నాయి చాలా మొబైల్స్. మనకు వచ్చేసి ఫోల్డబుల్ మొబైల్స్ అంటారు. ఇది కూడా మనకు వన్ ప్లస్ నుంచి ఒక ఫోల్డబుల్ మొబైల్ కదా. ఈరోజు ఈ వీడియోలో ఈ వన్ ప్లస్ ఓపెన్కి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఎంత, మనకి దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే కదా ఈ వీడియో స్కిప్ చేయకున్నట్టు లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం అయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. kasi ఇప్పుడు వన్ ప్లస్ ఓపెన్కి సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే మనకి దీంట్లో మెయిన్ డిస్ప్లే వచ్చేసి 7.8 ఇంచెస్ 120Hz 2K AMOLED డిస్ప్లే కదా. మనకి డిస్ప్లే సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఓపెన్ చేసినప్పుడు మనకు సేమ్ ట్యాబ్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే సైజే ఉంటుంది. ఇది రెజల్యూషన్ కూడా 2K డిస్ప్లే కదా. ఓవరాల్ డిస్ప్లే క్లారిటీ కానీ మనకు సైజ్ కానీ చాలా బాగుంటాయి ఫీచర్స్ దీంట్లో వచ్చేసి. నెక్స్ట్ సెకండ్ డిస్ప్లే వచ్చేసి కదా అవుటర్ డిస్ప్లే. అంటే మనం ఇట్లా క్లోజ్ చేస్తాం కదా, అప్పుడు మనకు కవర్ డిస్ప్లే ఉంటుంది కదా, అది వచ్చేసి 6.3 ఇంచెస్ 120Hz AMOLED డిస్ప్లేనే కదా. ఇవి రెండు డిస్ప్లేలు AMOLED డిస్ప్లేనే. మెయిన్ డిస్ప్లే వచ్చి ఒక సైజ్ పెద్దగా ఉంటుంది ఓపెన్ చేసినప్పుడు. కవర్ డిస్ప్లే అనేది కొద్దిగా చిన్నగా ఉంటుంది కదా. 6.3 ఇంచెస్ వస్తుంది దీంట్లో ఇదే స్పెషాలిటీ. 2-in-1 మొబైల్ అని చెప్పొచ్చు. ఇది ట్యాబ్లో వాడుకోవచ్చు, మొబైల్లో కూడా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి చాలా యూనిక్ మొబైల్ కదా వన్ ప్లస్ నుంచి. ప్లస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 2 కదా. ప్రజెంట్ ఆండ్రాయిడ్లో మోస్ట్ పవర్ఫుల్ అండ్ లేటెస్ట్ ప్రాసెసర్ ఇది. ఆండ్రాయిడ్లో ఇదే కదా టాప్ ప్రాసెసర్. మీరు గేమింగ్కి కానీ ఎలాంటి టాస్క్ అయినా కూడా ల్యాగ్ కానీ అలాంటి ఏమి ఇబ్బంది అయితే ఉండదు. మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది, స్నాప్డ్రాగన్ 8 Gen 2. నెక్స్ట్ దీంట్లో బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ వచ్చేసి దీంట్లో మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. ఆ 3 కెమెరాలు కూడా చాలా యూజ్ఫుల్ కెమెరాస్ కదా. బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి కదా. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి 48MP + 48 + 64MP కదా. 3 సెన్సార్లు యూజ్ఫుల్ సెన్సార్స్. సెన్సార్ నెంబర్ కూడా ఎక్కువ ఇచ్చినారు కాబట్టి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి కదా. ఈ ఫోల్డబుల్ మొబైల్లో కెమెరా కూడా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. 48 + 48 + 64 కదా. 3 కెమెరాలు ఉంటాయి బ్యాక్ సైడ్. ఇది బ్యాక్ సైడ్ సంబంధించిన ఇమేజెస్ కూడా అఫీషియల్గానే లీక్ అయినాయి కదా. మీకు ఆ మొబైల్ సంబంధించిన ఇమేజెస్ కూడా పక్కా స్క్రీన్ మీద చేస్తాను, ఒకసారి అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోండి. ఇది బ్యాక్ సైడ్ డిజైన్ అనేది చాలా బాగుంది కదా. బ్యాక్ సైడ్ వచ్చేసి కెమెరా సెటప్ వచ్చేసి రౌండ్ సర్కిల్లో ఉంటుంది. పక్కన ఫ్లాష్ లైట్ వస్తుంది. చూడడానికి డిజైన్ అనేది చాలా బాగుంది కదా ఇది. నెక్స్ట్ దీంట్లో ఫ్రంట్ కెమెరా వచ్చేసి దీంట్లో ఫ్రంట్ 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, ప్లస్ 20MP సెల్ఫీ కెమెరా కదా. 2 కెమెరాలు ఉంటాయి సెల్ఫీ కెమెరాలో. ఒకటి వచ్చేసి కొద్దిగా అల్ట్రావైట్ టైప్లో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి మెయిన్ కెమెరా ఉంటుంది. మొత్తం బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి, ఫ్రంట్ కూడా 2 కెమెరాలు ఉంటాయి కదా. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో బ్యాటరీ వచ్చేసి 4800 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఈ మొబైల్ అనేది చాలా స్పీడ్గానే ఛార్జ్ అవుతుంది. ఎంఏహెచ్ కూడా కొద్దిగా ఎక్కువ ఇచ్చారు కదా. ఈ ఫోల్డబుల్ మొబైల్లో మ్యాక్సిమం వచ్చేసి ఎంఏహెచ్ తక్కువనే ఉంటుంది. ఇది వచ్చేసి 4800 mAh ఇస్తుంది. బ్యాటరీ పికప్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది బాగానే ఉంటుంది దీంట్లో. ఓవరాల్ ఫీచర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి కదా. ఫోల్డబుల్లో పవర్ఫుల్ మొబైల్ అని చెప్పొచ్చు ఇది. మెయిన్ కవర్ డిస్ప్లే కానీ మెయిన్ డిస్ప్లే కానీ కెమెరాస్ అన్నీ బాగున్నాయి కదా దీంట్లో ఫీచర్స్ వచ్చేసి. అదే కాక వన్ ప్లస్ నుంచి ఒక ఫస్ట్ టైం కదా ఇది ఫోల్డబుల్ మొబైల్. చూద్దాం ప్రైస్ ఎంత పెడతారని. మ్యాక్సిమం ప్రజెంట్ ఉన్న లీక్స్ ప్రకారం వచ్చేసి దీని ప్రైస్ 1,09,600 ఉంటుంది కదా. ఎగ్జాక్ట్గా అయితే తెలీదు. 1,05,000 పైన ఉంటుంది కదా మొబైల్ వచ్చేసి. మీరు ఒకవేళ ఫోల్డబుల్ మొబైల్ కొందామని చూసినట్లయితే వెయిట్ చేయండి కదా. అది కూడా వన్ ప్లస్ నుంచి వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఫీచర్స్ దీంట్లోన. ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందంటే ఈ మంత్ 19వ తారీఖు లాంచ్ అవుతుంది కదా. October 19th ఇది గ్లోబల్గా లాంచ్ అవుతుంది మొత్తం వరల్డ్ వైడ్. ఇది చూద్దాం ఆ రోజు తెలుస్తుంది దీనికి ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంత, ఇంకా కార్డ్ ఆఫర్స్ ఏముంటాయని దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ రోజు తెలుస్తుంది. ఇది వచ్చేసి October 19th కదా.
దీని ప్రైస్ వచ్చేసి 1,05,000 నుంచి ఇంకా పైనే ఉంటుంది. 1,10,000 అట్లా ఉండొచ్చు.